ఫస్ట్ మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. పార్ట్ 3 వీడియో కింద మీరు పెట్టిన కమెంట్స్ చూసి నాకు చాలా నవ్వొచ్చింది. పుష్ప సినిమా కూడా ఇన్ని పార్ట్స్ తీయలేదని. ఇంకొకటి ఏంటంటే ప్రభాస్ మూవీ రాజాసాబ్ మూవీ గురించి కూడా మేము ఇంతగా ఎదురు చూడలేదు. అండ్ ఇంకొకటి ఏం పెట్టారంటే ఇలాగే ఈ వీడియో మీద 10 ఎపిసోడ్స్ వరకైనా నువ్వు చేయాలి అని. నిజంగా చాలా నవ్వుకున్నాను, చాలా రిలీఫ్ అయ్యాను నేను. ఇకపోతే ఈ పార్ట్ 4 వీడియోలోనైనా అతనికి ఒక సొల్యూషన్ అంటూ దొరికిందా? ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఆ జిన్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కూడా నేను అతనికి సహాయం చేశానా? ఇంతకే అమ్మవారు ఏం చెప్పారు? అసలు ఈ బ్రాహ్మణ దయ్యం వెనక ఉన్న ఎన్నో విషయాలను కూడా నేను పిన్ టు పిన్ చాలా క్లియర్ గా చెప్పాను. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చాలా ఈగర్ గా ఈ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంకెందుకు లేట్, వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అసలు నాకు కనిపించింది ఎవరు? నేను చూసింది ఎవరు? అదేనా లేకపోతే నా భ్రమ? నేను ఎక్కువగా ఆలోచించడం వల్ల అలా కనిపించిందా? ఇదంతా నాకు అర్థం కాక నేను అమ్మవారిని అడగమని చెప్పాను కదా. నేను చెప్పినట్టే వాళ్ళు ఆ రోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అమ్మవారు వచ్చారంట, ఎక్కువసేపు కూడా ఉండలేదు. అమ్మవారు వచ్చే పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమ్మవారి కుంకుమ బొట్టు పెట్టి హారతి ఇచ్చి పాట పాడి పిలిస్తే వస్తారంట. అమ్మవారు తన ఒంట్లోకి వచ్చిన తర్వాత నా పేరు చెప్పి అమ్మవారిని అడిగారంట. ఇలా జరుగుతుందమ్మా, ఏంటమ్మా అని అమ్మవారిని అడిగితే దానికి అమ్మవారు ఏం చెప్పారంటే, అది ఒక భయంకరమైన ఆత్మ. ఆ ఆత్మకి ఇంకొక ఆత్మ కూడా తోడుంది. ఆ ఆత్మకి ఏదైతే తోడుగా ఉందో దానికి 5 దయ్యాల శక్తి ఉంది. వాడితో పాటే అది ఉండాలి అని అనుకుంటుంది. వాడి నుంచి దాన్ని దూరం చేయాలని ఎవరైతే అనుకుంటారో, వాడికి సహాయం చేయాలని చూస్తారో వాళ్ళని కూడా అది వదిలిపెట్టదు. ఈ అబ్బాయి ఒక్కడే ఆ సమస్యని పరిష్కరించుకోవాలి. అలా కాదని ఎవరైనా సహాయం తీసుకున్నాడో తనని వదిలిపెట్టి వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. తొందరలోనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఆ అమ్మాయిని, తన కుటుంబాన్ని వాడి నుంచి దూరంగా ఉండమనండి అని అమ్మవారు ఇలా చెప్పగానే అదంతా విని వాళ్ళకి గూస్ బంప్స్ వచ్చినాయి అంట. ఇంకా వెంటనే 11:30 కలా వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పారు, అమ్మవారు ఇలా చెప్పారమ్మా, అబ్బాయికి నువ్వు దూరంగా ఉంటేనే నీకు నీ కుటుంబానికి మంచిది అని చెప్పారు. నువ్వేం దిగులు పడాల్సిన అవసరం కూడా లేదు, ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని అమ్మవారే చెప్పారు. నువ్వైతే ఓపికగా ఉండు, అంతా అమ్మవారే చూసుకుంటారు అని చెప్పారు. వాళ్ళ మాటలు విన్న తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, అయితే ఆ రోజు రాత్రి చూసింది దాన్నేనని. June 5th ఈవినింగ్ తనతో మాట్లాడాను, అదే ఆ బెంగళూరు అబ్బాయితో. ఆ తర్వాత 6th మాట్లాడలేదు. 7th 8th అంతా తను మెసేజెస్ పెడుతూనే ఉన్నాడు. నాకైతే హెల్త్ బాగోక అసలు నేను రిప్లై కూడా ఇవ్వలేదు. ఇన్స్టాలో మెసేజ్ పెట్టేశాను అనమాట, నాకు హెల్త్ బాగాలేదు, నేను తర్వాత మాట్లాడతాను అని. దానికి తను ఏమన్నాడంటే, ఏంటక్క ఏమైంది, అంతా ఓకేనా అని అన్నాడు. లేదు, నేనైతే అస్సలు బాలేను, అది నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేపించుకోండి, అసలు వాళ్ళు ఏం చెప్పారు అని అడిగాను. ఇదంతా కూడా నేను అమ్మవారిని అడగమని చెప్పక ముందు తనతో మాట్లాడాను, అంటే మెసేజ్ పెట్టాను అంతే. దానికి తను ఏమన్నాడంటే, వాళ్ళు కూడా చెప్పారక్క, ఈ బుధవారం లోపు ఎలా అయినా చేసేయాలి, ఇంకా లాంగ్ అయితే కంటిన్యూ అవ్వకూడదు, ఎలా అయినా సరే నువ్వు మనీ సెట్ చేసి పెట్టుకో అన్నారు. అసలు నీకేం జరిగిందక్క? ఆ బాబా అయితే అది నిన్ను నీ కుటుంబాన్ని తప్ప ఎవరిని ఏం చెయ్యదు అని చెప్పారు. నేను ఒకసారి మీ గురించి ఆ బాబా గారితో మాట్లాడతాను. ఈ రోజైతే నేను నా రూమ్ కి వెళ్తున్నాను, ఈ రాత్రికి ఏం జరుగుతుందో నాకు కూడా తెలీదు. ఏదైతే అదయింది, ఇంకైతే నేను ఊరుకోలేను, ఎందుకంటే నా వల్ల ఇంకొకరు సఫర్ అవ్వకూడదు. నేను ఒకసారి మీ గురించి ఆయన అడుగుతాను, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమని ఇలా అడిగారు. నేను చెప్పాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పిన తర్వాత ఇంకా నేను తనతో మాట్లాడలేదు. తను పెట్టిన మెసేజెస్ కూడా నేను చూడలేదు, నాకు బాగోకపోవడం వల్ల నేను పడుకొని ఉన్నాను. ఆ తర్వాత నేను తన మెసేజెస్ అన్ని చూసాను. అంటే 9th ఎర్లీ మార్నింగ్ కొన్ని మెసేజెస్, ఒక వాయిస్ మెసేజ్ కూడా పెట్టుంది. అవేంటంటే, సరే నేను ఒకసారి మీ గురించి ఆయన్ని అడిగి చెప్తాను, కానీ ఆయన అయితే దాన్ని పూర్తిగా బంధించే వరకు నన్ను నా రూమ్ కైతే వెళ్ళొద్దు అన్నారు. కానీ ఈ రోజు రాత్రి అయితే నేను వెళ్తున్నాను, ఎందుకంటే దీనివల్ల ఇంకా బాధలు నేను పడలేను, నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది, పోతే నేను ఒక్కడనే పోతాను. చాలా మందిని కూడా అడిగి చూశాను, కానీ మనీ అయితే ఎక్కడా
సెట్ అవ్వట్లేదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, అందుకే ఈ రోజు రాత్రి నేను రూమ్ కి పోయి దాంతో తేల్చుకుంటా అని చెప్పారు. ఈ మెసేజెస్ అన్ని ఆ రోజు సాయంత్రమే నేను చూసినట్టయితే తనతో చెప్పేదాన్ని అసలు నువ్వు ఆ రూమ్ వైపు కూడా వెళ్ళొద్దు అని. కానీ ఆ రోజు రాత్రి తను వెళ్ళాడు, అక్కడే పడుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే నేను రూమ్ కైతే వెళ్ళాను. కరెక్ట్ గా 2 వరకు నాకు నిద్ర పట్టలేదు. ఆ తర్వాత ఎప్పుడు నిద్రపోయానో కూడా నాకే తెలియలేదు. ఫోన్ చూస్తూ అలాగే పడుకున్నాను. రూమ్ లో అయితే నాకేమీ అనిపించలేదు, కానీ కలలోకి మాత్రం వచ్చింది అది. నాకది ఎదురుగా రావట్లేదు కానీ కలలోకి వచ్చింది. కలలోకి అది రాగానే దాన్ని చూసి నేను గట్టిగా దాని మీద అరిచేశాను. నా వల్ల ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు, అసలు నీకేం కావాలి అని గట్టిగా దాని మీద అరిచేశాను. అదేమంటుందంటే నిన్ను నా నుంచి దూరం చేయాలనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా బతకరు, నాకు కావాల్సింది నువ్వు, నేను నిన్ను తీసుకొని వెళ్లేది మాత్రం నిజం, నువ్వు ఒప్పుకోకపోయినా సరే నేను నిన్ను తీసుకొని వెళ్తాను, నువ్వే నా దగ్గరికి వచ్చావు, నేనే నీ దగ్గరికి రాలేదు అని నాతో ఇలా అనేసరికి నేనేమో నువ్వేం చేస్తావో చేసుకో అన్నాను. నా వల్ల వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు వాళ్ళని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నావు అని అడిగాను. నేను దాన్ని గాని ఆ వచ్చిన 2 ఎదవల్ని కూడా నేనేం చెయ్యను, నేను చేయాలనుకుంది నిన్నే చేస్తాను, నువ్వు ఒప్పుకొని నాతో రా, లేకపోతే ఇంకొన్ని రోజులు ఆగు, నేనే నాతో పాటు నిన్ను తీసుకొని వెళ్ళిపోతాను అలా అంటూ నవ్వుతూ రూమ్ మొత్తం ఎగురుతూ ఇలా చేసింది. మార్నింగ్ లేచేసరికి బెడ్ మీదంతా రక్తం, నా ఎడమ చెవి నుంచి రక్తం వచ్చింది, అది అక్కడే గడ్డ కట్టుంది. రక్తం అనేది చెవి నుంచి బయటకు వచ్చేసి అది అలాగే గడ్డ కట్టేసింది. నేను మార్నింగ్ లేచేసరికి టైం 8 అయ్యింది. ఏంటి బెడ్ మొత్తం ఇలా ఉంది అని నేను వాష్రూమ్ కి వెళ్లి అద్దంలో చూసుకుంటే నా ఎడమ చెవి దగ్గర రక్తం గడ్డ కట్టేసింది, అదంతా నల్లగా ఉంది. అది చూడగానే నాకు భయం వేసి ఆ బాబాకి మళ్ళీ ఫోన్ చేసి ఇలా చెప్పాను, నైట్ ఇలా జరిగిందని. ఆయన నన్ను తిట్టకుండా తిట్టాడు. రూమ్ కి వెళ్ళొద్దు అని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళావు అని. అసలు నిన్ను అక్కడికి ఎవరు వెళ్ళమన్నారు, నువ్వు బయలుదేరి ముందు ఇక్కడికి రా అని చెప్పాడు. నేను అక్కడికే ఆయన దగ్గరికి రెడీ అయి వెళ్తున్నాను అని ఇలా వాయిస్ మెసేజ్ పెట్టారు. యాక్చువల్ గా ఆ రోజు రాత్రి నాకేం జరిగిందో నేనేం చూసానో కూడా తనతో అయితే నేను చెప్పలేదు, ఎందుకంటే తను భయపడతాడని. అసలు ఏం జరిగిందో కూడా నేను చెప్పలేదు తనకి, అదైతే నన్ను ఇబ్బంది పెడుతుంది, నాకు హెల్త్ కూడా బాలేదు అని ఇలా చెప్పాను. ఇంకా తను బాబా గారు రమ్మని చెప్పారు కదా, అక్కడికి వెళ్ళి ఆ మసీద్ దగ్గరికి వెళ్ళి నా గురించి ఇలా అడిగారంట. ఇదంతా జూన్ 9th మార్నింగ్ జరిగింది. ఆయన ఏం చెప్పారంటే అమ్మాయి దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది కాబట్టి అది తనకి కనిపించి భయపెడుతుంది, దాని గురించి అమ్మాయిని ఎక్కువగా ఆలోచించొద్దు అని చెప్పు అన్నారంట. ఇంతవరకే ఆ రోజు జూన్ 9th నాకు చెప్పారు. నేనేమనుకున్నానంటే అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడే కదా దాని గురించి నేను ఆలోచిస్తుంది, ఎక్కువగా కూడా ఆలోచించట్లేదు, నేను ఆలోచించడం వల్ల అది నాకు కనిపించలేదు, ఇంకేదో ఉంది అని. ఆ రోజు 9th కదా, ఆ రోజు నాకు జ్వరం తగ్గిపోయింది. ఆ రోజు సాయంత్రం మా వాళ్ళకి చెప్పాను, ఇంకా ఇలా జరుగుతుంది, అసలు ఏంటో కనుక్కోండి అమ్మవారిని అడిగి అని. వాళ్ళు కూడా సరే మంగళవారం కదా రేపు అమ్మవారు వస్తారు, ఒకసారి కనుక్కొని చెప్తామని ఆ రోజు అడిగి చెప్పారు 11 వాళ్ళు చెప్పిన తర్వాత నాకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. తనకి నేను హెల్ప్ చేయడం వల్లే అది నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది, పోనీలే ఇది నా వరకే ఆగిపోవాలి, నా కుటుంబానికి ఏమీ అవ్వకూడదు అని ఇంకా నేను తనతో మాట్లాడడం ఆపేశాను. దానికి తోడు అమ్మవారు కూడా చెప్పారు కదా ఈ సమస్యని తనే పరిష్కరించుకోవాలి, సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పేసరికి కొంచెం ధైర్యంగా ఉన్నాను. అదే రోజు మధ్యాహ్నం అంటే 10వ తారీఖు మధ్యాహ్నం మళ్ళీ తను నాకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు. అదేంటంటే ఆ బాబా గారు మీ ఫోటో అడిగారు, మీ ఫోటోని నేను యూట్యూబ్ లో ఛానల్లో ఉంది కదా అది చూపించాను. అది చూసి ఆయన ఏం చెప్పారంటే ఈ అమ్మాయి నీ గురించి ఆ జిన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టుంది, ఆ జిన్ నిన్ను నీ కుటుంబాన్ని తప్ప ఎవరిని ఏమీ చెయ్యలేదు, అందుకే అమ్మాయికి అలా కనిపిస్తుంది, అమ్మాయినైతే ఏం చెయ్యలేదు, తనని భయపెట్టాలని చూస్తుంది, అసలు దాని గురించి ఆలోచించొద్దని చెప్పు, తనకేం కాదు, అలా కాకుండా దాని గురించి ఎక్కువగా ఆలోచించి భయపడితే ఆ భయానికి ఇంకా అది తోడవుతుంది. ఆయన ఇంకో విషయం ఏం చెప్పారంటే ముస్లిం హిందూ రెండూ కూడా కలిసున్న కుటుంబం అది, వాళ్ళ ఇంట్లోకి ఏ దయ్యము ఏ ఆత్మ ఏ జిన్ కూడా ప్రవేశించలేదు అని చెప్పారు. మిమ్మల్ని అయితే ధైర్యంగా ఉండమని చెప్పాడు. నాకేమో టైం లేదక్క, రేపు ఒక్కరోజే ఉంది, రేపటిలోగా వాళ్ళు మనీని ఎలాగైనా రెడీ చేసి పెట్టుకోమన్నారు, నా దగ్గర కొంత అమౌంట్ అయితే ఉంది, దాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను, ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా నాకు తెలీదు అని ఇలా పెట్టగానే నేనేమన్నానంటే అసలు నా గురించి ఆయన మీకు చెప్పిందంతా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆయన లాస్ట్ లో చెప్పిన విషయమే డౌట్ వచ్చింది. అదెలా అంటే మేము సత్తెనపల్లిలో ఉన్నప్పుడు కూడా మేమిద్దరం కలిసే ఉన్నాము,
ఉన్నాము. అలాంటిది మా ఇంట్లో దయ్యం వచ్చింది. దానివల్ల మేము చాలా సఫర్ అయ్యాము. ఆ సత్తెనపల్లిలో నాకు ఏదైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్ ని కూడా నేను మీతో షేర్ చేశాను కదా. సో మరేంటి ఈయన ఇలా చెప్తాడు, హిందూ ముస్లిం కలిస్తే ఇంట్లోకి దయ్యాలు రావు అని. అంతకు ముందు వచ్చింది కదా, మరి ఇప్పుడు ఎందుకు రాదు? అదైతే ఇక్కడికి వచ్చింది, నాకు కనిపించింది, నన్ను భయపెట్టింది. కానీ అది మా ఇంట్లోకి మాత్రం రాలేకపోయింది. మరి రీజన్ ఏంటో నాకు తెలీదు. అది మా ఇంట్లోకి రాలేకపోవడం వల్లే దారిలో అలా మమ్మల్ని కాపు కాసి భయపెట్టిందేమో. సరే, నన్నైతే అబ్బాయి విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పారు కదా, అందుకోసమని ఆ రోజు నుంచి నేను తనతో మాట్లాడడమే మానేశాను. ఎందుకంటే నా వల్ల నా కుటుంబాన్ని కూడా నేను రిస్క్ లో పడేయలేను. ఏదైతే అది అయ్యింది అని నేను కామ్ గా ఊరుకున్నాను. అందులోనూ అంత జరిగిన తర్వాత కూడా, నాకు అంత ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కూడా మళ్ళీ అబ్బాయి విషయంలో నేనైతే ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. ఆ రోజది నన్ను ఒక్కదాన్నే భయపెట్టింది. ఆ దేవుడి దయ వల్ల మా హస్బెండ్ మా బాబు ఇద్దరు బానే ఉన్నారు, వాళ్ళకేం అవ్వలేదు. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ తనకి నేను సహాయం చేస్తే మళ్ళీ అది నా కుటుంబం జోలికి ఎక్కడికి వస్తుందో అని నేను భయపడిపోయాను. ఇంకా తనతో అయితే నేను మాట్లాడడం మానేశాను. అలా ఒక 2 రోజులైంది. మాట్లాడడం మానేసిన తర్వాత కూడా నాకు ఏదో తెలియని బాధ అనమాట. తను ఎలా ఉన్నాడు, తన సమస్య తీరిందా లేదా, డబ్బులు అరేంజ్ అయినాయా లేదా, మైండ్లో ఒకటే ఆలోచనలు, నేనేం చేయలేకపోతున్నానే. ఈ మధ్యలో నేను వేరే వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ కూడా వీడియోస్ చేశాను. కానీ నా కాన్సన్ట్రేషన్ మొత్తం, నా మైండ్ మొత్తం అటు ఉండడంతో వీటి మీద నేను సరిగ్గా ఫోకస్ అయితే చేయలేదు. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ ఒకరు కమెంట్ చేశారు ప్రీవియస్ వీడియోకి, ఎందుకు ఈ వీడియోని ఫాస్ట్ గా చెప్పేశారు, ఏదైనా ప్రాబ్లమా అని. ఆ రోజంతా అసలు నేను చాలా డల్ గా ఉన్నాను, దీని గురించి ఆలోచిస్తున్నాను. తనకి నేనేం చేయలేకపోతున్నానే, ఎలా దేవుడా ఈ సమస్యకి నువ్వే ఎలాగైనా పరిష్కారం చూపించమని దేవుణ్ణి మనసులో కోరుకుంటూనే ఉన్నాను. సడన్ గా అప్పుడే ఇన్స్టాగ్రామ్ లో నేను ఒక వాయిస్ ని విన్నాను. అక్క ప్లీజ్ కాల్ చెయ్యి అని ఒక అమ్మాయి ఇలా నాకు వాయిస్ మెసేజ్ పంపించింది. ఐడి చూస్తే ఏమో అబ్బాయిది. ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి నాకు ఎప్పటి నుంచో మెసేజెస్ వస్తున్నాయి, కాల్ చేయి అని నంబర్ ఇస్తున్నారు తప్ప నేను కాల్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు చాలా మంది ఈ సమస్యకి పరిష్కారం మాకు తెలుసు, మాకు కాల్ చేయండి అని చెప్తున్నారు కాబట్టి నేను ఎవ్వరికి కాల్ చేయలేదు, ఎవరిని కూడా పట్టించుకోలేదు, రిప్లై కూడా ఇవ్వలేదు. ఏదైతే ఈ వాయిస్ మెసేజ్ వచ్చిందో వాళ్ళ రిక్వెస్ట్ నేను జస్ట్ యాక్సెప్ట్ చేశాను అంతే. వాళ్ళు నాకు చాలా సార్లు వాయిస్ కాల్స్ చేశారు, మెసేజెస్ పెట్టారు, అయినా నేను రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే అది అబ్బాయి ఫోటో ఉంది, అబ్బాయి ఐడి నుంచి వస్తుంది కాబట్టి నేను వాళ్ళతో ఎక్కువగా మాట్లాడలేను. అదే అమ్మాయిలైతే ఫ్రీగా మాట్లాడతాను. ఆ రోజు ఆ అమ్మాయి వాయిస్ మెసేజ్ పెట్టినందువల్లే నేను వాళ్ళకి కాల్ చేశాను. ఇంకా నేను ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేశారు. మెయిల్ పర్సనే మాట్లాడారు నాతో. ఏమన్నారంటే, అక్క నా వైఫ్ వాయిస్ మెసేజ్ పెట్టింది, మీతో మాట్లాడాలంట, ఇప్పుడు నేను మసీద్లో ఉన్నాను, ఇంటికెళ్ళి ఫోన్ చేస్తాను అన్నారు. నేను సరే అన్నాను. ఆ తర్వాత తనే, అక్క మీరు పార్ట్ 1 జిన్ వీడియో పెట్టారు కదా, అది చూసి మా ఆవిడ అబ్బాయి చాలా ప్రాబ్లంలో ఉన్నాడు, మీకు చేతనైన సహాయం మీరు చెయ్యండి, మీరు ఇలా దయ్యాల్ని వదిలిస్తారు కదా, మన వంతు మనం ప్రయత్నిద్దాము అని వాళ్ళ హస్బెండ్తో చెప్పారంట. మా ఆవిడ చెప్పిందని ఆ వీడియో నేను కూడా చూశాను. కానీ నేనైతే నమ్మలేదు. మీరు వ్యూస్ కోసం యూట్యూబ్లో అలా పెడతారు, ఇవన్నీ ఫేక్ స్టోరీస్, వదిలేసాయి అని చెప్పాను. కానీ మీరు ఎప్పుడైతే పార్ట్ 2 జిన్ వీడియోలో సౌండ్స్ యాడ్ చేశారో, ఆ సౌండ్స్ విన్న తర్వాత నాకు అనిపించింది నిజంగా అక్కడ ప్రాబ్లం ఉందని. నా దగ్గరకు ఈ దయ్యాలు పట్టిన వాళ్ళు చాలా మంది వస్తారు, నేను చాలా కేసెస్ అయితే హ్యాండిల్ చేశాను. కానీ ఎప్పుడైతే ఆ వీడియోలో సౌండ్స్ చూసానో, ఇదే ఫస్ట్ టైం నేను ఈ కేసుని చూడడం. ఇది చాలా రేర్ కేసు, లక్షల్లో ఎవరికో ఒక్కళ్ళకే పడుతుంది. నేనేంటంటే మా గురువు గారి దగ్గర ఇప్పటి వరకు అన్ని విద్యలు కూడా నేర్చుకున్నాను. కానీ ఇదేంటో నాకు తెలియట్లేదు. ఒకసారి అబ్బాయి ఫోటో ఉంటే ఇవ్వండి, ఆ ఫోటోని మా గురువు గారికి చూపించి అబ్బాయి గురించి అడుగుతాను, మా గురువు గారికి అయితే మొత్తం తెలుస్తుంది అని చెప్పారు. నా వల్లైనంత వరకు నేను హెల్ప్ చేస్తానక్క అంటే, మీరు ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మనీ ఎంత తీసుకుంటారు అని అడిగాను. ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడిగాను వాళ్ళని. దానికి ఆయన ఏమన్నారంటే, నాకు ₹1 కూడా వద్దక్క, అసలే అబ్బాయి చాలా ప్రాబ్లంలో ఉన్నాడని చెప్పావు కదా, మేమైతే విజయవాడలో ఉంటాము, తను బెంగళూరు నుంచి తనకయ్యే ఖర్చుల వరకు పెట్టుకొని మా దగ్గరకు వస్తే చాలు, ఇక్కడ మొత్తం నేనే చూసుకుంటాను, తనకి ఫుడ్ కూడా నేనే అరేంజ్ చేస్తాను, నా వల్ల అతనికి ఎంతో కొంత సహాయం చేసిన వాడిని అవుతాను కదా, అందులోనూ ఇది నాకు కొత్త కేసు, దీన్ని మా గురువు గారికి చూపిస్తే నాకు కూడా కొంచెం నేర్చుకున్నట్టుంటుంది కదా ఆయన దగ్గర నుంచి, అందుకే ఇలా చెప్తున్నాను అన్నారు. ఆ మాట అనగానే అసలు నాకు ప్రాణం అయితే లేచొచ్చింది. ఎందుకంటే అబ్బాయి కూడా డబ్బులు ఇవ్వలేని, పెట్టలేని పరిస్థితి అనమాట.
ఇటు నేను కూడా తనకి సహాయం చేయలేకపోతున్నాను. సో దేవుడే ఒక దారి చూపించాడు అని తన ఫోటోని నేను వాళ్ళకి షేర్ చేశాను. ఆయన ఏమన్నారంటే ఆ ఫోటోని మా గురువు గారికి చూపించి అసలు ఏం జరుగుతుందో మొత్తం నేను చెప్తాను మీకు అని చెప్పారు. నాకు అలా చెప్పిన తర్వాత తను ఆ ఫోటోని వాళ్ళ గురువు గారికి షేర్ చేశారంట. అప్పుడే ఆ గురువు గారు వేరొక వాళ్ళ ఇంట్లో దయ్యాన్ని బంధించడానికి వెళ్ళారంట. ఆ విషయం ఈయనకి తెలియదు కాబట్టి ఫోటోని షేర్ చేసి 2-3 సార్లు కాల్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు. ఇంకోసారి కాల్ చేసేసరికి ఆయన కోపడ్డారంట. ఎందుకు నువ్వు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు, నేను వేరొక పని మీద ఉన్నాను, ఇప్పుడే ఇల్లు శుద్ధి చేస్తున్నాను, అయిపోయిన తర్వాత నేనే చేస్తాను అని తిట్టి పెట్టేశారంట. ఇదే విషయాన్ని ఆయన నాతో చెప్పారు. కొంచెం టైం పడుతుందక్క గురువు గారు చూసి చెప్పడానికి అని. నేనేమో అసలు ఈ బెంగళూరు అబ్బాయి ఎలా ఉన్నాడో, నేను మాట్లాడి కూడా చాలా రోజులు అవుతుంది, అసలు మనీ అరేంజ్ అయినాయో లేదో, అసలు వాళ్ళు ఏం చెప్పారో, వాళ్ళు వచ్చారో లేదో, ఒక్కసారి తనతో మాట్లాడగలుగుతారా అని అడిగేసరికి సరే నెంబర్ ఇవ్వండి, నేను అబ్బాయితో మాట్లాడతాను, నేను చెప్తాను, మొత్తం నేనే చేస్తాను, ₹1 కూడా ఇవ్వనవసరం లేదు అని ఆయన అలా చెప్పేసరికి నేనేమో తనకి డౌట్ వస్తుంది, మీకు నెంబర్ ఎలా తెలుసు నా నెంబరు అని. నేను మాత్రం ఇచ్చానని చెప్పకండి, తనతో మీరు మాట్లాడండి అని చెప్పాను. సరే అని ఆయన కాల్ చేశారంట. కాల్ చేయగానే తను వేరే కాల్లో మాట్లాడుతున్నట్టు చాలా సార్లు వచ్చేసరికి ఇంకా ఆయన వాట్సాప్ మెసేజ్ పెట్టారు తనకి, హాయ్ బ్రో కాల్ చేయి ఒకసారి, నీతో మాట్లాడాలి అని అడిగితే తనేమో అసలు ఎవరు మీరు, మీకేం కావాలి, నాకెందుకు చేస్తున్నారు ఇలా అని మెసేజెస్ లోనే అడిగాడు. కానీ ఈయన మాత్రం వదిలిపెట్టకుండా ఒకసారి కాల్ చేయి చెప్తా అనేసరికి సరే ఉండు బ్రో నేను చేస్తాను, మా ఇంట్లో వాళ్ళతోనే ఫోన్ మాట్లాడుతున్నాను, వాళ్ళు చాలా ప్రాబ్లం లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను మీకు చేస్తాను అని చెప్పాడు. ఇంకా కాసేపు ఆగిన తర్వాత ఈ బెంగళూరు అబ్బాయి ఆయనకి ఫోన్ చేశాడంట. ఇంకా ఆయన మొత్తం అడిగారంట, ఇప్పుడు ఎలా ఉంది మీకు, ఆ ప్రాబ్లం అట్లానే ఉందా, ఆ రూమ్ లోనే ఇంకా ఉందా, వెళ్ళిపోయిందా అని అడిగారంట. అలానే ఉంది, కాకపోతే నాకు అంతకు ముందు కన్నా ఇప్పుడు మరీ దారుణంగా ఘోరంగా ప్రాబ్లం ఎక్కువగా అయిపోయింది అని తను చెప్పగానే ఆయన, నేను పలానా గురువు గారిని, ఆ ప్రాబ్లం ని నేను సాల్వ్ చేయాలనే నేను మీకు కాల్ చేశాను అని ఈయన చెప్పగానే తనేమో, నేను ఆల్రెడీ ఇక్కడ ఒక గురువు గారితో మాట్లాడాను, ఆయన దానికి 40,000 అడిగారు, మళ్ళీ నిన్న రాత్రి ఒక 4 వచ్చారు నా రూమ్ కి, నా రూమ్ అంతా చూసి 40,000 ఇవ్వండి అని అడిగారంట. నేనంత ఇవ్వలేను సార్ అంటే, సరే ఒక 35,000 వరకు ఇవ్వండి, 15,000 ఇప్పుడు ఇవ్వండి, 20,000 ఆదివారం వస్తాము అప్పుడు ఇవ్వండి అని చెప్పారంట. సరేనని నేను 15,000 ఇచ్చేసాను. వాళ్ళు ఆ 15,000 తీసుకొని మేము 2 రోజుల తర్వాత వచ్చి, అంటే ఆదివారం నైట్ వచ్చి పనిచేసి ఆ తర్వాత మిగిలిన డబ్బులు కూడా తీసుకుంటాము అని చెప్పారు. వాళ్ళు నా రూమ్ కి వచ్చినప్పుడు అసలు ఇది ఎక్కడుంది, ఎందుకు ఇన్ని రోజులు నా వెనకాలే ఉంది అని మొత్తం చూపించారు నాకు. దాని వల్ల మా ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మా అమ్మోళ్ళు కూడా ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నారు నన్ను, నా దగ్గరే లేవు కదా నేను వాళ్ళకి ఇవ్వడానికి. ఒకవేళ ఇక్కడున్న ప్రాబ్లం గురించి మా అమ్మ వాళ్ళకి చెప్తే ఇది వెళ్ళి మా అమ్మ వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెడుతుందో అని నేను వాళ్ళకైతే ఏం చెప్పలేదు. వాళ్ళు అడిగినా సరే నేను వాళ్ళకి ఏం చెప్పకుండా ఏవేవో చెప్పి అలా నెట్టుకొస్తూ ఉన్నాను. సో ఇదంతా విన్న ఆయన తనతో ఏం చెప్పారంటే, ఎవరైతే మీకు చేస్తానన్నారో వాళ్ళ చేత చేపించుకోండి, ఒకవేళ మీకు తగ్గకపోతే అనక నా దగ్గరికి రండి, నేను చేస్తాను, మీకైతే తగ్గిపోతుంది, ఏ ప్రాబ్లం కూడా ఉండదు, మా గురువు గారు ఉన్నారు, మా గురువు గారి దగ్గరే నేను మీకు చేపిస్తాను, మీకైతే ఏం ఇబ్బంది ఉండదు అన్నాను. దాని తర్వాత అతను, ఈ నెంబర్ మీకు ఎవరు ఇచ్చారు అని అడిగారు. దానికైనా తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నాను అంటే, యూట్యూబ్ ఛానల్లో ఒక అక్క ఉంది, ఆ అక్కేనా మీకు నెంబర్ ఇచ్చింది అని అన్నారంట. ఆ అక్క అయితే నాకు మీ నెంబర్ ఇవ్వలేదు, నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను, మీ నెంబర్ తీసుకుందామని అక్కకి నేను నెల రోజుల నుంచి మెసేజ్ పెడుతున్నా సరే తను రెస్పాండ్ అవ్వట్లేదు అని ఆయన ఇలా చెప్తుంటే, అవునా అక్క కూడా నాకు చాలా హెల్ప్ చేయాలనుకుంది, నాకు హెల్ప్ చేయడం వల్లే అక్క కూడా ఇప్పుడు ప్రాబ్లం లో ఉంది, అందుకే నేను అక్కతో కూడా మాట్లాడట్లేదు అని ఇలా చెప్పారంట. సరే అని ఆయన అంతా విన్న తర్వాత మళ్ళీ నాకు కాల్ చేసి ఇలా ఇలా జరిగింది అని చెప్తే, అవునా ఆల్రెడీ అమౌంట్ ఇచ్చేసారా, అయితే ఒకసారి వెళ్ళి తీసుకోమని చెప్పండి, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనీ కావాలి అని అడిగి మళ్ళీ తీసుకోమని చెప్పండి, ఒక 2 days లో మొత్తం అమౌంట్ నేను అడ్జస్ట్ చేసుకొని వస్తాను అని చెప్పండి అని ఆయనతో ఇలా చెప్పాననే గాని, ఒక్కసారి అమౌంట్ మనం ఇచ్చిన తర్వాత తిరిగి అది మనకైతే రాదు, కానీ ఒకసారి ట్రై చేస్తే తప్పేముంది, ఒకసారి అడిగి చూడమనండి అని ఆయనకి ఇలా చెప్పాను. సరేనని మళ్ళీ ఆయన తనకి కాల్ చేసి ఇలా అమౌంట్ వెనక్కి తీసుకోండి అని చెప్పారంట. దానికి అతనేమో, ఒక్క రోజు ముందన్నా చెప్తే అసలు నేను వాళ్ళకి డబ్బులే ఇచ్చేవాడిని కాదు, కానీ ఇప్పుడు ఇచ్చేసాను కదా, అయినా సరే ఒక్కసారి అడిగి చూస్తాను అని చెప్పారంట. సరే ఏ విషయమో నాకు సాయంత్రానికి చెప్తే నేను అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటాను అని ఆయన కూడా చెప్పి ఫోన్ పెట్టేశారు. దాని తర్వాత ఇతని ఫోటోని ఆయన గురువు గారికి వాట్సాప్ లో షేర్ చేశారు కదా, ఆయన గురువు గారే కాల్ చేశారంట. అసలు ఏమైంది, అతను
అతనికి ఎందుకు ఇలా జరుగుతుంది అని గురువు గారిని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఇది బయట తిరిగే గాలి కాదు, ఏ శక్తి కూడా కాదు, బాత్రూమ్ లో ఉండే ఖబీస్ కూడా కాదు. ఈ ఖబీస్ గురించి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ తనకి జరిగిన ఒక ఇన్సిడెంట్ ని షేర్ చేశారు. అందులో అసలు ఇదేంటో క్లియర్ గా చెప్తా నేను. ఇది ఒక పరి అంటే పెళ్లి కాని అమ్మాయిలు చనిపోయినప్పుడు వాళ్ళల్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు కదా, చెడ్డ వాళ్ళు పరి అవుతారు. ఇది కోరికలు తీరని ఒక ఆడపరి. ఈ ఆడపరి వెనక ఒక జిన్నున్నాడు, దానికి 5 ఆత్మల శక్తి కూడా ఉంది. వీళ్ళిద్దరే అతన్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు అని అతని ఫోటో చూసే గురువు గారు మొత్తం చెప్పేశారు. ఈ ప్రాబ్లం తొందరగానే సాల్వ్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా చిన్న చితక వాళ్ళు తనకి సహాయం చేయాలని వెళ్తే అది వాళ్ళను కూడా ఇబ్బందుల్లో పడేస్తుంది అని చెప్పారంట వాళ్ళ గురువు గారు. ఆయన ఫోన్ చేసి నాకు జరిగిందంతా చెప్పారు. అంతేకాదు ఆయన గనక రెస్పాండ్ అయ్యి మా దగ్గరికి గనక వస్తే సామాన్లతో కూడా కలిపి మొత్తం 500తోనే పని అయిపోతుంది, ఎక్కువ కూడా కాదు. మేమైతే చేసేస్తాం. ఆ తర్వాత ప్రాబ్లం కూడా ఎప్పుడూ రాదు. ఈ ప్రాబ్లం తీరిపోయిన తర్వాత ఆయన సంతోషం కొద్దీ ఆయన ఏదైనా ఇస్తే తీసుకుంటాం తప్ప మేమైతే ఆయన్ని ఇంత అమౌంట్ ఇవ్వమని అయితే అడగము. ముందు అతనికైతే మంచిగా అయిపోవడం మాకు కావాలి, అందుకే మాకై మేము మీకు మెసేజ్ చేసాము అని చెప్పారు. అదంతా విన్న నేను, సరే ముందైతే తనని డబ్బులు అడగనివ్వండి, వాళ్ళని అడిగిన తర్వాత ఏ విషయమో మనకి చెప్తారు కదా, చూద్దాము ఏమవుతుందో అని అన్నాను. ఆయనతో మాట్లాడిన తర్వాత ఆ రోజు రాత్రి నేనైతే చాలా ప్రశాంతంగా పడుకున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా తనతో మాట్లాడలేదు కదా, అసలు తను ఎలా ఉన్నాడో అని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు ఆయన ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. నేను ఈయన నెంబర్ ని ముందే చూసుకొని ఉంటే బాగుండేదేమో, అతను ఆ 15,000 కూడా లాస్ అయ్యేవాడు కాదు. ఇంకా ఆ రోజు రాత్రి అలా అయిపోయింది. ఇంకా పొద్దున్నే ఆదివారం నేను ఆయనకి కాల్ చేశాను. నేను ఆయనకి ఫోన్ చేసిన వెంటనే అడిగిన క్వశ్చన్ ఏంటంటే, రాత్రి మీకు ఏమైనా జరిగిందా, మీరు బానే ఉన్నారా, అది మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా అని. దానికి ఆయన ఏమన్నారంటే, అది నన్నేం చేస్తుంది, నన్నైతే ఏమీ చేయలేదు కాబట్టి అది మా వైఫ్ ని రాత్రి ఇబ్బంది పెట్టింది, తనకైతే రాత్రి చాలా తలనొప్పి ఒళ్ళు నొప్పులు అని చెప్పింది. అలాగే ఒక 4-5 గనక మన మీద పెడితే ఎలా ఉంటుంది, అలా అంత బరువుగా అనిపించిందంట. ఇంకా నేను తనకి ఒక తాయెత్తు కట్టాను, దువా చదివాను. ఆ తర్వాత ఏమీ అనిపించలేదంట. పొద్దున్నే తెల్లవారుజామునే నమాజ్ చేశాను అని చెప్పగానే నేనేమో, తనేమైనా మీకు కాల్ చేశారా అని అడిగాను. లేదక్క, నేను ఎన్నిసార్లు కాల్ చేసినా తను లిఫ్ట్ చేయలేదు అంటే, సరే తనే చూసుకొని చేస్తారులేండి, నాకు తను రాత్రి మెసేజ్ చేశాడు, అక్క మీరు ఎవరికైనా నెంబర్ ఇచ్చారా అని అడిగాడు. అవును నేనే ఇచ్చాను, కానీ ఇప్పుడు ఎక్కువగా నేను నీతో మాట్లాడకూడదు, నాకు చాలా ప్రాబ్లం అయ్యింది, అందుకే ఆయన ద్వారా మాట్లాడిస్తున్నాను, ఆయన నీ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తారంట, కుదిరితే నువ్వు వాళ్ళకి ఇచ్చిన డబ్బుల్ని వెనక్కి తీసుకొని ఈయన దగ్గర చేపించుకో అని రాత్రి నేను ఇలా చెప్పాను అని, వీలు చూసుకొని తనే చేస్తాడులే అని ఆయనతో చెప్పాను. కానీ ఆ రోజు మాత్రం తన దగ్గర నుంచి ఫోన్ గానీ మెసేజ్ కానీ రాలేదు. అదే రోజు సాయంత్రం తను 5:30 కల్లా నాకు మెసేజ్ చేశాడు, అక్క వాళ్ళు వచ్చారు నిన్న రాత్రి, దాన్ని పట్టుకున్నారక్క, ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది, ఇప్పుడు నేనంతా బాగానే ఉన్నాను అని ఇలా మెసేజ్ చేశారు. అది చూడగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు ఏం జరిగింది అని అడిగాను. నేను బుధవారం వాళ్ళకి 15,000 ఇచ్చాను కదా, వాళ్ళు ఇంకా పనిని స్టార్ట్ చేశారు. నేను ఎప్పుడైతే మనీని ఇచ్చానో వాళ్ళు వాటర్ తీసుకురావడానికి వెళ్ళారు. ఆ వాటర్ ఏంటంటే జంజం వాటర్, అజ్మీర్ నుంచి తీసుకురావాలి. ఆ జంజం వాటర్ ని వేరే వాళ్ళు ఆల్రెడీ అజ్మీర్ వెళ్ళి వీళ్ళకి ఇవ్వడం వల్ల పని తొందరగా అయిపోయింది. ఎందుకంటే అజ్మీర్ కి వెళ్ళి రావాలంటే చాలా రోజులు పడుతుంది. శుక్రవారం పొద్దున్నే వాళ్ళు వాటర్ తీసుకొచ్చాము అని ఫోన్ చేయగానే ఇంకా పొద్దున్నే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు ఏదైనా వర్క్ ఉంటే చూసుకొని రమ్మన్నారు. సరేనని నా వర్క్ చూసుకొని మళ్ళీ సాయంత్రం 6ంటికి అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. రాత్రి 12 దాకా అక్కడే వాళ్ళతో పాటు మసీదులో ఉన్నాను. అప్పుడే ఆ మసీద్ కి ఇంకో 2 కూడా వచ్చారు. మొత్తం 4 నేను కలిసి మళ్ళీ మా పీజీ రూమ్ కి వెళ్ళాము. రూమ్ కి వెళ్ళగానే వాళ్ళు అంతకు ముందులా చేసినట్టు డోర్స్ కి కిటికీలకి అన్ని తాయెత్తులు కట్టేశారు. ఇంకా నన్నేమో నువ్వు బట్టలు తీసేసే అన్నారు. నేను ఎందుకు అని అడిగితే చెప్పినట్టు చెయ్యి అన్నారు. ఇంకా నేను నా బట్టలు మొత్తం తీసేశాను. ఏదైతే బెడ్ మీద నేను పడుకుంటానో ఆ బెడ్ జరిపి ఆ ప్లేస్ లో నన్ను కూర్చోబెట్టారు. ఆ జంజం వాటర్ ని నా చేత తాగించారు. కొన్ని వాటర్ ఏమో నా మీద పోసి ఆ తర్వాత వాళ్ళు ఏవేవో మంత్రాలు చదివారు. ఒకరేమో నా ముందు కూర్చున్నారు, ఇంకొకరేమో నా వెనక కూర్చొని ఉన్నారు. మిగిలిన 2 కిటికీ దగ్గర ఉన్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు సామాన్లు ఏమేమి తెచ్చారంటే, ఒక ఆకుపచ్చని క్లాత్ లో కొబ్బరికాయ కట్టి గుమ్మానికి కట్టుకుంటామే ఆ క్లాత్ ఒకటి, 3 కాపర్ రేకులు, దాని మీద ఉర్దూలో మంత్రాలు రాసున్నాయి, గ్రీన్ కలర్ తాయెత్తులు, ఒక గాజు సీసా అండ్ ఒక చిన్న బాటిల్లో ఎర్రగా ఉంది, అది నేను రక్తం అనుకుంటున్నాను, మరేంటో నాకు తెలీదు.
ఆ జంజం వాటర్ తీసుకొచ్చారు. ఒక ఆయన నా ఎదురుగా కూర్చొని మంత్రాలు చదువుతున్నారు అని చెప్పాను కదా, అలా చదివేటప్పుడు నా బాడీని ఎవరో టచ్ చేస్తున్నట్లు, ఎక్కడంటే అక్కడ పట్టుకున్నట్లు, నా గొంతు పట్టుకున్నట్టు అలా అనిపించింది నాకు. అలా అనిపించగానే నాకు ఇలా అనిపిస్తుంది అని నేను వాళ్ళతో చెప్పాను. ఇంకో ఇద్దరు కూడా కిటికీ దగ్గర ఉన్నారు కదా, వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ కొన్ని వాటర్ నా మీద చల్లి ఆ కాపర్ రేకులు బయటికి తీశారు. వాళ్ళు అలా తీయగానే నా కళ్ళ కింద అంతా చీకటి. నేను చూస్తున్నాను కానీ నాకేం కనిపించట్లేదు. నేను అసలు స్పృహలో కూడా లేను. ఆ టైంలో ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు నేను అలాగే ఉన్నాను. ఆ తర్వాత నేను మెల్లగా కళ్ళు తెరిచేసరికి నాకు మసకగా కనబడుతుంది. నా ఎదురుగా ఒక గాజు సీసాని పెట్టారు వాళ్ళు మంత్రాలు చదువుతూనే ఉన్నారు. అప్పుడే ఆ సీసాలోకి ఒక నల్లటి బొగ్గు ఏ కలర్ లో ఉంటుంది ఆ కలర్ లో ఆ సీసాలోకి వచ్చేసింది. ఇంకా వెంటనే దానికి మూత పెట్టేసి ఆ సీసాని గ్రీన్ కలర్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ తో చుట్టేసి దానికి ఒక కాపర్ రేకును కూడా కట్టారు. ఒక తాయెత్తును కూడా దానికి కట్టేసి ఒక ముడుపులా ఉంటుంది కదా, దాన్ని కూడా ఆ సీసాకి కట్టేశారు. దాని తర్వాత ఇంకా నన్ను డ్రెస్ వేసుకోమన్నారు. నేను వేసుకున్నాను. ఆ తర్వాత నన్ను కూడా శ్మశానానికి తీసుకొని వెళ్లారు. అప్పటికే టైం అర్ధరాత్రి 1 అయింది. ఇంకా శ్మశానంలో ఒక మూలన మట్టిని తవ్వారు. దాని తర్వాత ఒక చిన్న టానిక్ సీసాలో ఎర్రగా ఉంది అని చెప్పాను కదా, ఆ లిక్విడ్ ని దాని చుట్టూ చల్లి దాని మీద కూడా పోసారు. 4 నిమ్మకాయలు కూడా తెచ్చారు వాళ్ళు. అక్కడే నన్ను కాలితో తొక్కించారు. నా చేత్తో కొంచెం మట్టెత్తించి ఆ సీసా మీద పోపించారు. ఒక మేకుని తీసుకొని నిమ్మకాయకి గుచ్చి ఆ సీసా మీద పెట్టి ఆ మట్టిలో పూడ్చి పెట్టారు దాన్ని. ఆ తర్వాత నన్ను మసీద్ కు తీసుకొని వెళ్లారు. తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక 1 మంత్ వరకు కూడా నువ్వు అసలు అటువైపు దరిదాపులకు కూడా వెళ్ళకు, శ్మశానం ఉన్న ఏరియా కానీ అటువైపు దరిదాపులకు కూడా వెళ్ళకు అని చెప్పి 4 తాయెత్తులను ఇచ్చారు. ఒకటి నాకు, మిగిలిన 3 ఇంటికి పంపించమని చెప్పారు. ఇంట్లో ఉన్న అమ్మ నాన్న చెల్లికి కూడా వాళ్ళు తాయెత్తులు ఇచ్చారు. వాళ్ళకి పంపించి వాళ్ళని కట్టుకోమని చెప్పు. ఈ రోజు రాత్రికి మాత్రం ఇక్కడే ఉండు, రేపటి నుంచి నీ రూమ్ కి వెళ్ళిపో, ఏం కాదు అని చెప్పారు. ఆ శ్మశానం నుంచి వచ్చిన తర్వాత ఆ బట్టల్ని కూడా తీసేపించి వాళ్లే నాకు ఒక కొత్త జత బట్టలు కూడా ఇచ్చారు. అవి వేసుకోమని చెప్పారు. వేసుకున్నాను. ఆ రోజు రాత్రి నేను అక్కడే పడుకున్నాను. ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ పూజ ఉంటుంది, అప్పుడు పిలుస్తాము రా అని చెప్పారు. అది ఒక చిన్న పూజే, అంతా మంచిగా జరుగుతుంది. ఇప్పుడు ఏ ప్రాబ్లం కూడా ఉండదు. నీ ఫోన్ లో దానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసాయి. అండ్ వీలైతే నీ ఫోన్ ని కూడా నువ్వు మార్చేసాయి. ఏదైనా చూస్తే ఆ దయ్యం గుర్తొస్తుంది అనుకుంటే అవన్నీ నువ్వు మార్చేసుకోవాలి. 1 నెల తర్వాత నీ పీజీ రూమ్ ని కూడా నువ్వు మారిపోవాలి అని చెప్పారు. సరేనని వచ్చేసాను. వాళ్ళు ఒక 25,000 నా దగ్గర నుంచి తీసుకున్నారు. 30,000 చెప్పారు గానీ 25,000 తీసుకున్నారు. అందులో 5,000 మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేసారు. నేనేమో 5,000 తీసుకోకుండా మళ్ళీ నెక్స్ట్ పూజ ఉంటుంది కదా, దానికి పెట్టుకోండి అని వాళ్ళకే ఇచ్చేసాను. అది అయిపోయిన తర్వాత ఇప్పుడంతా నాకు బానే ఉంది. కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఒక లోన్ కూడా నేను అంతకు ముందే పెట్టుకున్నాను, కానీ ఏజ్ తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ఆ లోన్ కూడా శాంక్షన్ అయ్యింది. మిమ్మల్ని కనుక నేను అప్రోచ్ అవ్వకపోతే ఇప్పటికీ నా లైఫ్ ఎలాగో ఉండేదో నేను ఊహించుకోలేకపోతున్నాను. మీరైతే నాకు చాలా హెల్ప్ చేశారు, అందుకు థ్యాంక్స్ అక్క. కానీ నా వల్ల మీరు చాలా సఫర్ అయ్యారు, అందుకు నేను సారీ కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను అందరితో కలుస్తున్నాను, ఫ్రీగా మాట్లాడుతున్నాను. నా ఫ్రెండ్స్ కూడా నాకు దగ్గర అయ్యారు. ఇప్పుడైతే నా లైఫ్ ముందు కన్నా చాలా బెటర్ గా ఉంది. యాక్చువల్లీ నేను సబ్స్క్రైబర్స్ కి చాలా డౌట్స్ ఉన్నాయి. వాళ్ళ కోసం ఒక వాయిస్ మెసేజ్ పెట్టాలనుకున్నాను, కానీ ఈ వీడియోని మా ఇంట్లో వాళ్ళు కూడా చూస్తున్నారు. అది నాకెలా తెలిసిందంటే, వాళ్ళు పార్ట్ 1 జిన్ వీడియోని నాకు షేర్ చేసి, రే ఈ వీడియో చూడరా, అది మనకి చాలా దగ్గరగా ఉంది అని ఇలా చెప్పేసరికి నాకు అర్థమైపోయింది. అందుకే నేను మీకు వాయిస్ మెసేజ్ పెట్టలేకపోతున్నాను. నా గురించి, అక్క గురించి, మీకున్న డౌట్స్ గురించి వీలైతే నేను ఈ వీడియో కిందే కమెంట్ పెట్టడానికి ట్రై చేస్తాను. అక్క నా కమెంట్ ని చూసి డిలీట్ మాత్రం చేయకుండా పిన్ చేయి అని ఇలా చెప్పారు. ఆ ఆత్మని బంధించేటప్పుడు ఆ టైంలో తనకేం జరిగిందో గుర్తులేదు అని చెప్పారు కదా, ఆ బాబా నెంబర్ నా దగ్గర ఉంది. తనకి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని నేను చాలా సార్లు కాల్ చేశాను, బట్ ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు. వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టాను, బట్ రిప్లై లేదు. సో రిప్లై కనుక ఇస్తే నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను, అప్డేట్ కనుక ఉంటే. ఆ శ్మశానం నుంచి వచ్చిన తర్వాత తను కూడా వాళ్ళని అడిగాడు అసలు ఏం జరిగింది అంటే, వాళ్ళు అదంతా నీకెందుకు చెప్పకూడదు, వదిలేసే ఇక్కడితో అని అన్నారంట. తనకి గుర్తున్నంత వరకు మనతో షేర్ చేసుకున్నారు. అండ్ ఈ ఆత్మని బంధించే ముందు రోజు రాత్రి తనకి కలలో తను ఆ ఆత్మ ఒక చిన్న
పిల్లలా కనిపించి నన్నేం చెయ్యొద్దు, నన్ను నీ నుంచి అయితే దూరం చేయొద్దు, నేను నీతోనే ఉంటాను అని ఇలా చెప్పిందంట. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఆ జిన్ ఏమైంది అని. ఆ బ్రాహ్మణ దయ్యానికి ఆ జిన్ ఆత్మ అనేది తోడుగా ఉంది. దాన్ని ఎప్పుడైతే బంధించేశారో ఇంకా ఆ జిన్ ఆత్మ కూడా అక్కడే ఆ శ్మశానంలో దానికి కాపలా ఉంటుంది తప్ప తన దగ్గరకైతే రాదు. ఒకవేళ ఎవరైనా పొరపాటుగా దాన్ని పగలగొడితే కనుక అది బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే దాన్ని విముక్తి చేస్తారో వాళ్ళని పట్టుకుంటుంది తప్ప మళ్ళీ ఇతని దగ్గరకైతే రాదు అని చెప్పారు. నన్ను ఒక ఆయన నేను ఫ్రీగా చేస్తానని అప్రోచ్ అయ్యారు అని చెప్పాను కదా. ఆయన గురువు గారు ఏం చెప్పారంటే, ఫస్ట్ టైం తను ఫుడ్ డెలివరీ చేయడానికి పార్సిల్ తీసుకొని, అదే ఆ చికెన్ లెగ్ పీసెస్ ఏదైతే ఆ చికెన్ ఉందో అది తీసుకొని ఆ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు అది రాలేదు. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళినప్పుడు వచ్చింది అని చెప్పారు కదా. యాక్చువల్గా వీళ్ళు రెండోసారి వెళ్ళినప్పుడు ఆ దయ్యం ఆ నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళారు కదా, వాళ్ళల్లో ఒక అతన్ని చూసి వచ్చిందంట. అబ్బాయికి ఏమో చేతికి తాయెత్తులు అవి ఉండేసరికి అబ్బాయి దగ్గరికి వెళ్ళలేకపోయింది. సో అందుకని తనని పట్టుకుంది అది అని ఆ గురువు గారు చెప్పారు. అందులోనూ అది కోరికలు తీరకుండా ఉంది కదా, అందుకే అంత స్ట్రాంగ్ గా తన మీద ఉంది అని చెప్పారు. సో అదండి, మొత్తానికైతే హ్యాపీ ఎండింగ్ పడిపోయింది. 1.5 year నుంచి సఫర్ అవుతున్న ఒక ప్రాబ్లం కి మన ఛానల్ వల్ల ఒక సొల్యూషన్ అయితే దొరికింది. పాపం మనీ మొత్తం తనే పెట్టుకున్నాడు. నాకు అంత ఇష్యూ జరిగిన తర్వాత నేనైతే తనకి హెల్ప్ అనేది చెయ్యలేదు నా నుంచి. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా పార్ట్ 2 వీడియో పెట్టిన తర్వాత చాలా మంది హెల్ప్ చేస్తామని ముందుకొచ్చారు. వాళ్ళందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. కొంతమంది ఏంటంటే మేము హెల్ప్ చేస్తామని జస్ట్ కమెంట్ పెట్టామంతే, ఆ రోజు రాత్రే ఆ దయ్యమే మా కలలో కనిపించి భయపెట్టింది సహాయం చేస్తావా అని. అందుకే ఆ కమెంట్ ని కూడా డిలీట్ చేశానని. ఒక్కరు ఇద్దరు కాదు, చాలా మంది ఇలా నాకు కమెంట్ చేశారు. పర్సనల్ గా నాకు మెయిల్ కూడా చేశారు. నేనైతే హెల్ప్ చేయనక్క, అది నన్ను చాలా ఇబ్బంది పడుతుంది, ఏమనుకోకు అని ఇలా మెయిల్లో రాసి పెట్టారు. ఇంకొంతమంది ఎలా చెప్పారంటే, అసలు ఆ జిన్ వీడియో చూసిన తర్వాత మాకు నిద్ర అనేది పట్టట్లేదక్క, చాలా భయం వేస్తుంది, నిజంగా అది మా కళ్ళకు కనిపిస్తుంది, నా చుట్టూనే ఉన్నట్టు, వీడియో చూసినప్పుడు కూడా నన్నే గమనిస్తున్నట్టు అని ఇలా చాలా మంది పెట్టారు. ఇప్పుడైతే ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిపోయింది కదా, దాన్ని కూడా పాతి పెట్టేశారు బంధించి. సో మీకు ఎవ్వరికి కూడా ఏం కాదు, ఇంకా భయపడకండి, ఆ జిన్ గురించి ఆలోచించకండి. ఏదైతే ఆ బెంగళూరులో ఉన్న వాళ్ళు, ఆ మసీదులో ఉన్న వాళ్ళే పనిని పూర్తి చేసి అబ్బాయిని ఆ ప్రాబ్లం నుంచి బయటపడేశారు. సో జిన్ వీడియో ఇక్కడతో అయితే అయిపోయిందండి. మన సబ్స్క్రైబర్స్ లో కూడా చాలా మంది అసలు ఏం జరుగుతుందని క్యూరియాసిటీతో పార్ట్ 1 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ వీడియో గురించే అసలు ఏమేం జరుగుతుందా అని చాలా ఎక్సైట్మెంట్ తో ఇప్పటి వరకు కంటిన్యూ అయ్యారు. ఇంకా ఈ ఎక్సైట్మెంట్ ఇక్కడతో అయిపోయింది. సో మొత్తానికి ఒక ఎండ్ కార్డ్ పడింది తన ప్రాబ్లం కి. నాతో మాట్లాడిన గురువు గారు ఏం చెప్పారంటే, అమ్మాయి పెళ్లి కాకుండా ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో సూసైడ్ చేసుకొని చనిపోవడం వల్ల పెళ్లి కాని అమ్మాయి చనిపోయింది కాబట్టి అమ్మాయి పరి అయ్యింది, కోరికలు తీరని ఆత్మలాగా తిరిగింది, దానికి ఒక జిన్ అనే ఆత్మ తోడయ్యింది, అదే దానికి బలమయ్యింది అని ఇలా చెప్పారు. అండ్ ఈ ఆత్మ మిగిలిన వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతుందంటే, అబ్బాయితో ఎవరైతే బాగా ఎక్కువగా మాట్లాడతారో, అబ్బాయితో చనువుగా ఉంటారో తినకి నచ్చదంట. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే, అబ్బాయి నుంచి తనను ఎవరైతే దూరం చేయాలని ఆలోచనలు చేస్తారో, ప్రయత్నాలు చేస్తారో వాళ్ళని కూడా అది ఇబ్బంది పెడుతుందంట. ఇది చాలా రేర్ గా వచ్చే కేసు, ఎవ్వరో లక్షల్లో ఒకళ్ళకి ఇలాంటి కేసు వస్తుంది. అందరికీ పట్టవవి, ఎవ్వరికో ఒక్కళ్ళకే పడుతుంది. అబ్బాయి ఆరా అనేది గట్టిగా ఉంది కాబట్టి ఇప్పటి వరకు కూడా తనకేం కాలేదు, చాలా స్ట్రాంగ్ గా దానికి భయపడకుండా ఉన్నాడు అని ఇలా చెప్పారు. కొంతమంది అసలు జిన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. జిన్ అనే ఆత్మ అనేది చాలా భయంకరమైనది. అసలు ఆత్మకి చావు అనేది లేదు. ఒక 500 years 600 years ఈజీగా బతికేస్తుంది అది. ఆ జిన్ అనే ఆత్మ ఏదైతే ఉందో అది మనుషుల్ని చంపదు, కానీ శారీరకంగాను మానసికంగాను చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ బ్రాహ్మణ దయ్యానికి ఈ జిన్ ఆత్మే ఇంతవరకు కాపలాగా ఉంది. అండ్ ఈ పరి అనే దయ్యాలు కూడా ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడవంట. ఇవి మాట్లాడాలంటే ఫస్ట్ ఆ జిన్ మాట్లాడుతుందంట, ఆ తర్వాతే ఇవి మాట్లాడతాయి అని చెప్పారు. ఏంటంటే సబ్స్క్రైబర్స్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల నాకు కూడా వీటి గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, చాలా నాలెడ్జ్ అయితే వస్తుంది. వాళ్ళని వీళ్ళని అడిగి నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎక్కడా కూడా తగ్గకుండా ఇలాగే మంచి మంచి వీడియోలు చేస్తూ నాకు తెలియని ఇన్ఫర్మేషన్ని కూడా ఎవరో ఒకరిని అడిగితే చెప్తూ ఉంటారు, తెలుసుకొని అది మీకు షేర్ చేస్తూ ఉంటాను. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు, మీ లైఫ్లో కూడా ఇలాంటి ఏదైనా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని జరిగి ఉంటే మాతో అవి షేర్ చేసుకోవాలి
తెలుసుకోవాలనుకుంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. తనకి జరిగిన ఇన్ని రోజులు కూడా తను ఫేస్ చేసిన ఇన్సిడెంట్ మొత్తాన్ని కూడా మీ ముందుంచాను కదా, ఇదంతా విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.